శీతాకాలంలో తీవ్రమైన చలి నుంచి మూగజీవాలకు రక్షణ కల్పించేందుకు నెహ్రూ జువలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంతువులు ఉన్న ఎంక్లోజర్లను ఇసుక గన్ని బ్యాగులతో కప్పి ఉంచారు. శీతాకాలంలో జంతువులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేక ఆహారాన్ని అందిస్తామంటున్నారు. జూ క్యూరేటర్ వసంతతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఉన్నారు. ఇక మూగజీవాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే ప్రతి సంవత్సరం కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి మూగజీవాలను చలి నుండి రక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. ఈసారి మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ చలికాలంలో మూగజీవాలకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తారు, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూ క్యూరేటర్ వసంత గారు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. మ్యామ్ చెప్పండి, చలి చాలా పెరిగిపోతుంది, మనమే అల్లాడిపోతున్నాం. సో జంతువుల గురించి చెప్పనక్కర్లేదు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు మ్యామ్? వర్షాకాలం వర్షాలు అక్టోబర్ ఎండింగ్ వరకు పడ్డాయి. కాగానే ఇమ్మీడియట్గా ఇంకా చలి స్టార్ట్ అయిందా లేదా అనుకోకుండా నవంబర్ 1 నుండే మేము వింటర్ అరేంజ్మెంట్స్ సీజనల్వి స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా ఏంటంటే ఎనిమల్స్ ఉండే ప్రదేశాలు నైట్ హౌస్లలో వాటికి గాలి లోపలికి పోకుండా గన్ని రోల్స్ చుట్టడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ప్యాక్ చేసేస్తాం. తర్వాత వింటర్లో మన బర్డ్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతుంటాయి కాబట్టి బర్డ్ ఎంక్లోజర్స్ అన్నిటికీ కూడా గ్రీన్ షేడ్ నెట్స్ కానీ గన్ని రోల్స్ కానీ, తర్వాత వాటికి లోపల డ్రై గ్రాస్ ప్రొవైడ్ చేయడము, ఇంకా దాక్కోవడానికి అంటే కూర్చోడానికి డ్రై బాస్కెట్స్ అన్ని పెడుతున్నాము, అదే వెదురు బుట్టలు అట్లాంటివి. తర్వాత ఇంకోటి ఎనిమల్స్ అయితే లోపల నైట్ హౌస్లో కూర్చున్నప్పుడు అవి చల్లగా ఉండకుండా వుడెన్ ప్లాంక్స్ కూడా అరేంజ్ చేస్తాం. తర్వాత వాటికి హీటర్స్ ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ పాతవి మనకు కొన్ని ఉంటాయి, తర్వాత కొత్తవి కూడా మనం అరౌండ్ 50 ప్రొక్యూర్ చేసాము. హీటర్స్ డేలో ఏవైతే ఎనిమల్స్ని బయటికి వదలమో అవి లోపల ఉండి చలి బాగా పెడుతుంటుంది కాబట్టి వాటికి మనం హీటర్స్ ప్రొవైడ్ చేస్తాము. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అన్ని క్లోజ్ చేసి ఎక్కడ చలిపోకుండా మనం చేస్తాం. తర్వాత ఇంకొకటి రెప్టైల్ హౌస్లో వాటికి డే లాంగ్ మనము బల్బ్స్ అని పెడతాం, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ క్రియేట్ చేయడానికి. ఇంకా వాటికి డ్రై గ్రాస్, బ్యాంబూ లీవ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సీజనల్గా జంతువుల కోసం మనం ప్రత్యేకంగా ఆహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలంలో ఆహారంలో ఎలాంటి మార్పులు చేస్తారు, ఎలాంటి ఆహారాన్ని ఇస్తుంటారు? మా చలికాలంలో ఏంటంటే వాటికి ఎక్కువ న్యూమోనియా ఇట్లాంటివి, లివర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఏం చేస్తామంటే ఎక్కువ వాటర్ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వం బర్డ్స్కి కానీ వేటికి కానీ. బాడీలో ఏవైతే హీట్ క్రియేట్ చేస్తాయో వాటికి ఇస్తాం. తర్వాత ఫుడ్లో బి కాంప్లెక్స్ బాడీలో కొంచెం హీట్ క్రియేట్ చేయడానికి, తర్వాత బోన్స్కి స్ట్రెంథనింగ్ కోసం కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము. తర్వాత బర్డ్స్కి ఎక్కువ వార్మ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి డివార్మింగ్ రెగ్యులర్గా చేస్తాము. ఇట్లాంటి అరేంజ్మెంట్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏవైనా బర్డ్స్ ఇప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు బర్డ్స్ కూడా. ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బర్డ్స్ కమ్మ లోపల ఉన్న సాయిల్ని మనం ఎక్కువ వాటికి వామ్స్, కడుపులో పొట్టలో పురుగులు వస్తుంటాయి, వాటికి ఏంటంటే సాయిల్ రీప్లేస్మెంట్ చేస్తుంటాం, అంటే ఫ్రెష్ శాండ్ వేస్తుంటాము. తర్వాత వాటి ఉండే పరిసరాల్లో లైమ్, టర్మరిక్ వేసేసి కొంచెం నీట్గా పెడతాము. తర్వాత వాటి చుట్టూ చలికి ఎఫెక్ట్ కాకుండా గన్ని రోల్స్ అవన్నీ పెడతాము. తర్వాత మాకు వెటర్నరీ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఏదైనా డల్గా సిక్గా ఉంది అన్నా కానీ ఇమ్మీడియట్గా వాటికి మెడిసిన్స్ ఇస్తారు. తర్వాత రెగ్యులర్గా కూడా ఇట్లాంటి వామ్స్ అవన్నీ రాకుండా వ్యాక్సినేషన్ కూడా చేస్తుంటారు. ఎక్కువగా ఏమి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మేడం ఈ వింటర్ సీజన్లో? అంటే ఏ అనిమల్? బర్డ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటామో, అవి చలికి తట్టుకోలేక కొంచెం వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. ఇవే వామ్స్ అని రావటము, తర్వాత కొంచెం లివర్ ఎఫెక్ట్ ఇట్లాంటివి అవుతుంటాయి కాబట్టి వాటికి మనం ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తుంటాము. తర్వాత ఏదైనా కొంచెం కూడా వాటి బాడీలో చేంజెస్ వచ్చి బిహేవియరల్ చేంజ్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని ఇన్పేషెంట్ వాడికి తీసుకెళ్ళి స్పెషల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. తొందరగానే చలి స్టార్ట్ అయిపోతుంది అంటే 5 గంటల కల్లానే. ఇది టైమింగ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సందర్శకులకు సంబంధించి? టైమింగ్స్ అంటే ఇప్పుడు ఎక్కువ స్కూల్ పీపుల్ వస్తుంటారు. ఈ చలికాలంలో ఎక్కువ స్కూల్స్ వస్తుంటాయి. వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఏం వింటర్లో మనకు ఈ స్టేట్లో అయితే చేంజెస్ కావు కాబట్టి మనం పాత సేమ్ 8:30 to 5 టైమింగ్సే మనకు ఉన్నాయి.
చూడొచ్చు. జంతువులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ఈ చలికాలంలో పక్షులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జూ క్యూరేటర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.